మీ సమస్యలను అర్థం చేసుకున్నాను, నాకు 100 రోజులు గడువు ఇవ్వండి, మీ సమస్యల పరిష్కారానికి మార్గం వేస్తా అంటూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ఉప్పాడ మత్స్యకారులను అభ్యర్థించారు. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం ఉప్పాడ తీర ప్రాంతంలో పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం వలన మత్స్య సంపద నాశనమై జీవనాధారం కోల్పోతున్నామని గత కొన్ని రోజులుగా మత్స్యకారులు ఆందోళన చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప్పాడలో బహిరంగ సభ ఏర్పాటు చేసి మత్స్యకారులతో వారి సమస్యలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్సీ పద్మశ్రీ, మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నాకు ఒక 3 నెలల నుంచి 100 రోజుల సమయం కావాలి. సో మీరు ఆ 100 రోజుల్లోపు నేను ఒక రోడ్ మ్యాప్, ఒక పరిష్కార మార్గం, అవసరమైతే దీన్ని క్యాబినెట్లో మాట్లాడతాం, లేదంటే అసెంబ్లీలో కూడా మాట్లాడి మీకు న్యాయం జరిగేలాగా నేను ముందుకు తీసుకెళ్తాను. మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేసుకున్నాను. సో నాకు 3 నెలల సమయం మిమ్మల్ని, ఇది ప్రజాస్వామ్యం, నేను 4 గోడల మధ్య కూర్చొని నేను అడగట్లా. నాకు ఒక 100 రోజుల సమయం కావాలి. ఏం చేద్దాం చెప్పండి, అవునా కాదా? 100 రోజులు సమయం ఇస్తున్నారా? నాకు ఇస్తున్నారా? 100 రోజుల సమయం ఇస్తున్నారా లేదా నాకు చెప్పాలి. అలా కుదరదు నాకు. ఎందుకు చెప్తా, మీరు 100 రోజుల సమయం ఇవ్వకపోతే, మీరు 100 రోజుల సమయం ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. 100 రోజుల సమయం ఇవ్వకపోతే, ఎందుకంటే రాత్రికి రాత్రి పొల్యూషన్ ఏం జరుగుతుందో మనం ఆడిట్ చేయడానికి కూడా చాలా టైం పడుతుంది. ఆడిట్ చేసిన తర్వాత వ్యర్థాలు ఉన్నాయి అంటే వీళ్ళకి ఎందువల్ల వ్యర్థాలను విడుదల చేస్తున్నారు. ఎందుకంటే మీరు 4 రోజులు ధర్నా చేస్తే 5వ రోజు పరిష్కారం నిజంగా రాదు. ఎందుకంటే దీని వెనక చాలా ఉన్నాయి. పరిశ్రమలు మనం ఇచ్చింది కాదు, వైసీపీ నాయకులు ఇచ్చింది. వైసీపీ నాయకులు ఇచ్చిన పరిశ్రమలు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన పరిశ్రమలు కాదు. సో అందుకని అలా అని చెప్పి వాళ్ళలాగా భయపెట్టి పారిశ్రామికవేత్తలను భయపెట్టి పారిపోతే అది దేశపరంగా ఇంకోలాంటి సంకేతాలు వెళ్తాయి, అది ఇంకో సమస్య ప్రారంభమవుద్ది. సో మేము ఆలోచిస్తుంది వయా మీడియాగా మధ్యలో పొల్యూషన్ రాకుండా, మన మత్స్య సంపద చనిపోకుండా ఎలాంటి పరిష్కారం వెతకాలి. అలాగే ఓఎన్జీసీ వాళ్ళు మనకి కొంత కాంపెన్సేషన్ పే చేస్తూ ఉన్నారు, ప్రతి నెలకైనా అడుగుతూ ఉన్నారు. అది మేము పెట్టే ప్రతిపాదన కలెక్టర్ గారితో సంబంధిత మంత్రివర్గంతో మేము అడుగుతుంది. ఈ ఎక్కడైతే ఎఫెక్ట్ అవుతా ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఆ పరిశ్రమలు కానీ పారిశ్రామిక యాజమాన్యంతో మాట్లాడి వాళ్ళు ఎంతవరకు చేయగలరు, ఒకళ్ళు కాంపెన్సేషన్ ఇవ్వగలరా, నెలకి ఇవ్వగలరా, లేదంటే 1 టైం సెటిల్మెంట్ చేయగలరా, ఇవన్నీ మాట్లాడాల్సిన అవసరం ఉంది, మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. అది మీకు అంటే ఇవన్నీ చేయడానికి నాకు కనీసం ఒక 3 నెలలు సమయం కావాలి. 3 నెలల సమయం తర్వాత ఖచ్చితంగా ఒక పరిష్కార మార్గానికి తీసుకొచ్చి, ఇది ఎందుకంటే పిఠాపురం మోడల్, ఈ పొల్యూషన్ మోడల్ రాష్ట్రం అంతా అప్పీల్ అవుతుంది. కానీ మీరు నా మీద నమ్మకం ఉంచి మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు గొడవలు చేస్తే నేను వస్తా, మీరు తిడితే నేను పడతా. మీరు మీ ఇంట్లో కుటుంబ సభ్యుని కాదు ఇంకెవరిని తిడతారు, బయట ఉన్న తిట్టరు కదా. నేను ఎమ్మెల్యే అంటే కూర్చోబెట్టి నేనేదో కిరీటాలు పెట్టుకునే నేనేం లేను. మీరు మాట పడితే భుజాల మీదకి ఎత్తుకున్నప్పుడు నా భుజం మీద దెబ్బ కొడితే నేను భరిస్తాను, ఎందుకంటే మీరు నా కుటుంబం. మీ చేత తిట్లు తింటాం ఇవన్నీ నాకు అవసరమా లేదా నేను ఆలోచించట్లా. నాకు మన మత్స్యకారులు అంటే ప్రేమ కనుక నేను మాట్లాడుతున్నాను, మన సోదరులు అంటే ప్రేమ నాకు. కానీ మన జీవనోపాధి దెబ్బ తినకూడదు. జీవనోపాధి ఈ సమతుల్యత కోసం కూటమి ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసింది. అందుకే నాకు ఆ సమయం ఇవ్వాలని మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒక్క నిమిషం మీరు ఒక్కళ్ళే మాట్లాడండి. మీరు చెప్పండి, మీరే. న్యాయం చేయకపోతే పెద్ద మీటింగ్ పెడతాం, న్యాయం చేయడానికే కదా ఇక్కడికి వచ్చింది. కాకపోతే ఒకటి చెప్పాను, పారిశ్రామికవేత్తల్ని ఎవ్వరు కూడా రాజకీయ నాయకులు దయచేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి మిమ్మల్ని ఎగదోసి పబ్బం గడుపుకుంటే మీరు దయచేసి అలాంటి వలలో పడకండి. అది రైట్ అవ్వదు. మనం ఏమవుద్ది,
పారిశ్రామికవేత్తలను బెదిరిస్తే మీకు పర్మనెంట్ సొల్యూషన్ రాదు. మీ అందరికీ తల 10,000 25,000 పడేసి నాయకుల కింద ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిపోతాను. నేను అలాంటి చేయడానికి రాలా, అలాంటి నేను చేయను. అవసరమైతే ఉప్పాడలోకి వచ్చి మీ చేత తిట్లు తినడానికి సంసిద్ధంగా ఉంటాను తప్ప నేను అలాంటి బ్యాక్ డోర్ పనులు నేను చేయను. సో అందుకని మీ అందరికీ మీరు నా మీద నమ్మకంతో ఉండండి. నేను మళ్ళీ 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత కరెక్ట్గా నేను మళ్ళీ వచ్చి ఒకసారి పొల్యూషన్ నేను చూసి మీకు ప్రతి 10 రోజులకు ఒకసారి నేను మీరు ఒక కమిటీని ఏర్పాటు చేయండి. నేను అది అలాగే పరిశ్రమల్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ గురించి ఒకటి మాట్లాడమని చెప్పాను. ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా నేను మాట్లాడతాను. కాకపోతే ఇది ప్రిలిమినరీ మీటింగ్, మొదటి మీటింగ్ ఇది. నేను ఇక్కడికి వచ్చింది మీరు భయపడకండి, మీ సమస్యని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాం. ఒక డిప్యూటీ సీఎంగా కాదు, ఎమ్మెల్యేగా కాదు, మీలో ఒకటిగా నేను ఉన్నాను అని చెప్పడానికి వచ్చాను ఇక్కడికి. అందుకని 3 రోజుల తర్వాత వచ్చి మీకు టైం టు టైం డిప్యూటీ సీఎం పేషీ నుంచి మీకు మీడియా దగ్గర నుంచి మన నాయకుల కూటమి నాయకుల దగ్గర నుంచి అందరి తరఫున మీకు తెలియజేస్తాం. ఏ మాత్రం మీకు కోపం ఉన్నా తాపం ఉన్నా మీరు దెబ్బలు తినడానికో మీ చేత తిట్లు తినడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను. నేను ఎక్కడికి పారిపోను, ఇక్కడే ఉంటాను. ఇది మన నేల, ఇది మన ఊరిది, మనం ఎక్కడికి పారిపో, ఇక్కడే ఉంటాం. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ ఈ భరోసాతోటి మీరు నాకు ఒక 3 నెలలు సమయం ఇవ్వండి. మళ్ళీ 10 రోజులు ఇంకొక 2-3 రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మొత్తం తిరుగుతాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.